ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము, ఉదయకాల సమయము, మరొక వారములో ప్రభువారు మనల్ని ప్రవేశపెట్టారు. సోమవారం. ఈ వారమంతా దేవుని కృపాక్షేమములు మెండుగా మీ అందరికి దయచేసి ఈ వారమంతా కాచి కాపాడి మళ్ళీ పునరుద్ధాన దినంలో మనందరం కూడుకొని పునరుద్ధాన పండుగ జరిగించే వరకు ఆయన బలమైన రెక్కల నీడిలో దాచి కాపాడాలని నా హృదయాభిలాష, నా ప్రార్థన. అయితే అప్పటి వరకు మళ్ళీ మనము ప్రార్థనలో కూడుకోమా అంటే బుధవారం కర్మేలు ప్రార్థన ఉంది, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది, శనివారము సిద్ధపాటు కూటం ఉంది. అయినప్పటికీ మన పండుగ పునరుద్ధాన పండుగ అప్పుడే ఎవరు మిస్ అవ్వకుండా వస్తుంటారు. అందుకే ఈ సోమవారం ఉదయకాలం నుండి మళ్ళీ ఆదివారం ఉదయకాలం మనము పరిశుద్ధ సంఘముగా కూడుకొని ప్రభు శరీరమును, ప్రభు రక్తమును పుచ్చుకొని వరకు దేవుని కటాక్షము, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు, మనందరికీ ప్రభు దయచేయాలని కోరుకుంటూ రండి ప్రియ దైవజన్మ, ఒక వాక్యాన్ని చదువుకొని ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా మనము దైవ ధ్యానము చేద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 17-18 వచనాలను చదువుకుందాం. 17-18 వచనాలు. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసు ప్రభువా, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ, నాకు కనిపించండి, అందరూ కనిపించండి, నాతో మాట్లాడిన అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, ఉదయకాల సమయము పరిశుద్ధ లేఖనాల దైవ ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలారా, దేవుని ముద్దు బిడ్డలారా, దేవుని ప్రజలారా, మీ అందరికీ ఈ సోమవార దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొన్ని మాటలు క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అంటే ప్రత్యక్షత, దైవ జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన విధానము ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. అందుకే అపోస్తుడైన పౌలు ప్రత్యక్షత కలిగిన వాడు. ఎవరైతే ఈ ప్రత్యక్షత కలిగి ఉంటారో, ఎవరైతే ఈ ప్రత్యక్షతను అనుభవంలో తెచ్చుకుంటారో, లేఖన ప్రత్యక్షత, ప్రభు ప్రత్యక్షత, ప్రభు స్వరం వినటం, అన్నిటికీ ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత లేనివాడు లేఖనాన్ని అర్థం చేసుకోలేడు.
ప్రత్యక్షత లేనివాడు లేఖనాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టమైపోద్ది. లేఖనాన్ని అర్థం చేసుకోవాలి అంటే, లేఖన సారాంశం ప్రకారం వెళ్ళాలంటే దైవ ప్రత్యక్షత అవసరము. పౌలుకు ప్రత్యక్షత కలిగింది. ప్రత్యక్షత కలిగి అగ్రపరాజుతో మాట్లాడుతూ, రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడిని కాక విధేయుడినయ్యాను. ఆ దర్శనానికి, ఆ ప్రత్యక్షతకు లోబడ్డాను అని పౌలు భక్తుడు అంటాడు. అది గమనించినటువంటి పేతురు కూడా మన సహోదరుడైన పౌలుకు దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు అనుగ్రహించాడు, అది మనం అంగీకరించవలసిందే అని పేతురు కూడా సాక్ష్యమిస్తాడు. ఈ ప్రత్యక్షత లేకపోతే ఎంత జ్ఞాని అయినా, శాస్త్రవేత్త అయినా, ఎంత విద్యావంతుడైనా ప్రత్యక్షత లేకపోతే లేఖనం అర్థం కాదు. లేఖనము అర్థం కాదు. శాస్త్రవేత్తలైన పర్వాలేదు, ప్రత్యక్షత అవసరము. దైవ జ్ఞానము అవసరము, దైవ ప్రత్యక్షత అవసరము. వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే ఏమండి, ప్రత్యక్షత లేకపోతే అపార్థం చేసుకుంటారు లేఖనాన్ని. ఇక్కడ పేతురు భక్తుడికి ప్రత్యక్షత కలిగింది. ప్రత్యక్షత కలిగిందని యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ ప్రత్యక్షత అంటే సంఘ ప్రత్యక్షత. సంఘ ప్రత్యక్షత చూడండి. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమునున్న నా తండ్రి, ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కట్టుదును అన్నాడు. అక్కడ లేఖనాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏమన్నాడంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కట్టుదును అంటే చాలామంది క్రీస్తే ఆ బండ, క్రీస్తే ఆ సంఘము అంటుంటారు. కాదు, కట్టేవాడు ఆయన. సంఘాన్ని కట్టేవాడు ఆయన. శిల్పకారుడు, శిల్పి. ఏమండి, ఆయన శిల్పి. ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు, ప్లాన్ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారము శిల్పకారుడు కడతాడు, లేదంటే మేస్త్రి కడతాడు కదండి. ఈ యొక్క స్థానంలో, ఈ శిల్పకారుడి స్థానంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు ఉన్నాడు. నేను కడతాను సంఘాన్ని అని. అందుకే దైవజనుడు ఆనంద్ జయకుమార్ గారు ఒక పాట పాడారు. శిథిలమైన శిలవలియుంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. శిథిలమైన శిలవలియుంటిని, శిల్పకారుడవై కనికరము చూపితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. నీ ఉలి చేత పట్టితివి నాకై, నీ పని నాలో ప్రారంభించితివి. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతి స్తోత్రార్హుడా. ఆయన శిథిలమైనటువంటి బ్రతుకులను బాగు చేసే శిల్పి, శిల్పకారుడు, ప్రధాన శిల్పి అని కూడా లేఖనం సాక్ష్యమిస్తుంది. ఈయన ఒక్కొక్క జీవితాన్ని కడుతున్నటువంటి దేవుడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి
యేసుక్రీస్తు. కాబట్టి ఆయన బండై ఉండలేదు, కానీ ఆయన ఒక బండ మీద కడుతున్నాడు. బండ మీద కడుతున్నాడు, సంఘమును కడుతున్నాడు. పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. ఎందుకు అంటే అది పరిశుద్ధ సంఘము. ఆనాడు ఇజ్రాయేలీలు కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకుండేవారు. పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఆరాధన చేసేవారు. ఆరాధన చేసి ఆ ఆరాధనలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవారు. చూడండి, నెహెమియా గ్రంథంలో మనకు కనబడుతుంది. నెహెమియా గ్రంథంలో ఏమి కనబడుతుందంటే, నెహెమియా గ్రంథము 8వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. 8వ అధ్యాయము నెహెమియా గ్రంథము 18వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. చూడండి, 18వ వచనం. ఇదియు కాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సాహమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ఎజ్రా కాలంలో, నెహెమియా కాలంలో వారు ఉత్సాహ దినాలు వారు జరుపుకొని దినదినము దేవుని స్తుతిస్తూ సువార్తను ప్రకటిస్తూ వాళ్ళు ఉత్సాహ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. ఆనాడు పరిశుద్ధ సంఘము. నేటి కాలంలో అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారము యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన పరిశుద్ధ సంఘం. యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ పరిశుద్ధ సంఘం, ఈ పరిశుద్ధ సంఘమును కట్టేది ఎవరంటే ప్రధాన శిల్పి. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ప్రధాన శిల్పి యొక్క ప్రణాళిక, ఈ ప్రధాన శిల్పి యొక్క ఆలోచన విధానం, ఈ ప్రధాన శిల్పి యొక్క ప్రేమ, ఆయన గుణగణాలు దైవ ప్రత్యక్షత కలిగితేనే అర్థమైంది. కానీ శాస్త్రవేత్తలైనటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు కానీ, లేకపోతే మరి ఇంకెవరెవరో ఏమండి ఐజాక్ న్యూటన్ గారికి కానీ, ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యక్షత కలిగి ఉంటేనే అర్థమైంది. కానీ శాస్త్రవేత్తలైనంత మాత్రాన వీళ్ళకి అర్థం కాదు. కాబట్టి పేతురుకు ప్రత్యక్షత కలిగింది. పరలోకపు తండ్రి ఆ సంగతిని బయలుపరిచాడు అని యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు. పౌలుకు ప్రత్యక్షత కలిగింది, లేఖన ప్రత్యక్షత. సంఘ సంస్కరణ చేయటానికి పౌలును దేవుడు వాడుకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి దైవజనాంగమా, సంఘం ఎవరు అంటే దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించింది యేసుక్రీస్తే. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘాన్ని కడుతున్నాడు ప్రధాన శిల్పి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే బిల్డర్ అయ్యాడు, ఆయనే శిల్పకారుడయ్యాడు, ఆయనే మేస్త్రి అయ్యాడు. దేవుని యొక్క పని చేస్తున్నాడు. ఏ రూపములు ఉండాలో, ఎలాగ సైజు ఉండాలో దాన్ని చెక్కుతూ ఉలిచేత పట్టుకొని చెక్కి ఆయన సంఘాన్ని స్థాపిస్తున్నాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ సంఘముగా కూడుకునేవారు. ఆ పరిశుద్ధ సంఘంలో ఆనాడు అపోస్తులు ఏం చేసేవారంటే విశ్వాసమందు స్థిరపడుతూ దినదినము అనేక మంది చేరేవారు. ఎక్కడికంటే పరిశుద్ధ సంఘంలోనికి. అపోస్తులు ఏం చేసేవారు? దినదినము విశ్వాసమందు స్థిరపడి చేర్చబడుతూ ఉండేవారు. 16 అపోస్తుల కార్యాలు 5వ వచనం చదువుకుంటే,
దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘము కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వచ్చి చేరుకునేవారు. కాబట్టి 3:8లో కూడా ఒక మాటను చూస్తే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 చూస్తే అక్కడ ఏముందంటే, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడు వలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృప నాకు అనుగ్రహించెను అంటాడు పౌలు భక్తుడు. చూసారా, పేతురుకి పరలోకం నుండి ప్రత్యక్షత కలిగింది, పౌలుకు ప్రత్యక్షత కలిగింది. దేవుడు ఈ మర్మమును, ఆ క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకొని ఆ ప్రేమను పొందుకోవాలంటే శాస్త్రవేత్తలు సరిపోరు. శాస్త్రవేత్తలకు కూడా ఏం కావాలంట? దైవ ప్రత్యక్షత కావాలి. ఎంత పెద్దవారికైనా దైవ ప్రత్యక్షత కావాలి, ఎంత జ్ఞానులకైనా దైవ ప్రత్యక్షత కావాలి, ఎంత విద్యావంతులకైనా దైవ ప్రత్యక్షత కావాలి. దైవ ప్రత్యక్షత లేకుండా ఏ పని జరగదు అనేది మనం అర్థం చేసుకొని దేవుని పనిలో ముందుకెళ్దాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు. పేతురుకు అయా బయలుపరిచి ప్రత్యక్షత, ఇదిగో ఈ సంఘము పరిశుద్ధమైనది, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ప్రభు మీరు సెలవిచ్చారు. నాయన అయా పౌలు భక్తుడికి బయలుపరిచారు. అయా నీ ప్రత్యక్షత కలుగు చేశారు. అయ్యా మీ సంకల్పం అంతా, నీ ప్రేమలో ఉన్న సంకల్పం అంతా పౌలు కూడా బయలుపరిచి నేర్పించారు. ఈరోజు నీ మాటలు వింటున్న బిడ్డలకు కూడా నీ ప్రత్యక్షత, నీ జ్ఞానం బయలుపరిచి శిల్పకారుడా, ప్రధాన శిల్పి అన్నీ తెలియచేసి నీ కొరకు జీవించుటకు నేర్పించి నడిపించి మహిమ పొందమని, ఘనత పొందమని, దినదీవెన దిన రక్షణ దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ముందు దీవించును గాక. ఆమేన్.